హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ బ్లాగ్ సాయి. ఇంకా చాలా రోజులు అయ్యింది ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము. మీరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చాలా రోజులు అయింది కదా, ఏం బా సాయి అసలు వంటలే చేయకోకుంది అని అనుకుంటున్నారేమో. చిన్న చిన్న స్నాక్స్ అయితే ఇప్పుడు చిన్న చిన్న వంటలే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయే వంటలతో ఇంకా ఈరోజు అయితే ఇంక కొత్త వంటతో అయితే ఇంకా మీ ముందుకు వచ్చేసాను. ఇంక ఇది ఏం లేదబ్బా, స్నాక్స్ అనమాట. సాయంత్రం పుట్ల టీ టైంలో కానీ ఇట్లా మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు కూడా టీవీ చూసుకుంటూ తినొచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్లాంటి ఒక రెసిపీ అయితే మీకు చూస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం మనం వీడియోలో అయితే. అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. తర్వాత అయితే ఇంకా అందరు కూడా చూసినాక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు కామెంట్లు పెట్టానే కదా మా వీడియోస్ మీకు నచ్చుతానో లేదని తెలిసేది. ఇప్పుడైతే మనం స్నాక్స్ చేసేద్దాము. ఇంకా ఏం కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాం. ఆ స్నాక్స్ కావాల్సిన ఒక బౌల్ అయితే తీసుకున్నాం. ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాం. దానికి ఒక కప్పు గోధుమ పిండి కావాలా. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్ల దాకా ఉప్మా రవ్వ అనమాట. సూజీ రవ్వ అంటారు కదా, అది అనేది తీసుకోవచ్చు. లేదంటే మనం నార్మల్ గా ఇంట్లో చేసుకుంటాం కదా ఉప్మా, ఆ ఉప్మా రవ్వ కూడా తీసుకోవచ్చు. అదొక 3 టేబుల్స్ వేద్దాం. నాకు చెప్పాను, ఇక్కడ ఆల్రెడీ 3 స్పూన్లు వేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఈ రుచికి సరిపోయేలాగా సాల్ట్ వేసుకున్నాం. ఎక్కువ వేసుకుంటే మరీ తినలేము. తర్వాత వచ్చేసి కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నాం. ఎక్కువ వేసుకోకూడదు, ఊరిక వేయాలంటే వేయాలి. ఆప్షన్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత వచ్చేసి కొద్దిగా కారం వేసుకున్నాం. ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోండి. నాకైతే ఇంత చాలు. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. దీంట్లోకి ఇంకా కావాలనుకుంటే పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, చిన్న చిన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది ఏమంటారు, వాము ఉంటుంది కదా, వాము కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ వద్దని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయిపోయేలాగా చేస్తున్నాను. ఇదంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకున్నాం. సేమ్ మనం గోధుమ పిండి అయితే ఎట్లా కలుపుతామో అట్లా. పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, కాకపోతే నా దగ్గర లేదనమాట. అందుకనేసి అయితే నేను మామూలుగా ఉన్న వాటితోనే వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి ఇట్లా మొత్తం నీళ్ళు వేసుకుంటూ మనం మామూలుగా గోధుమ పిండి ఎట్లా కలుపుతాం అట్లా కలుపుకోవాలా. అసలు చాలా బాగుంటాయి స్నాక్స్. నాకు కూడా రావు ఇవి, ఎవరో చేస్తా అంటే చూసినా అనమాట, తిని టేస్ట్ చేసినాను. చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. అందుకనేసి అయితే ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే, ఇంట్లో ఉన్న ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. ఇట్లాంటివి ఒక నెల రోజులు కూడా ఎత్తి పెట్టుకోవచ్చు అంట, మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలా, ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఇట్లా ప్రెజర్ చేస్తే ఇట్లా గట్టిగా ఉండాలి, మెత్తగా అస్సలు ఉండకూడదు. ఇలా అయితే కలుపుకొని అయితే పిండిని ఈ విధంగా అయితే పిండిని కలుపుకొని
పక్కన పెట్టేసుకున్నాం ఒక 15 నిమిషాలు. ఇంక ఇప్పుడైతే 15 నిమిషాలు అయ్యిందనమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి పిండి. చూడండి ఈ విధంగా అయితే పిండి బాగా ఒక 15 నిమిషాలు అయిన తర్వాత దీన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఈ విధంగా చేద్దాం. ఈ విధంగా అయితే పక్కకు తీసుకున్నా కదా, దీన్ని అయితే మనం దీని కిందకైతే పిండి రాసుకున్నాం ఇట్లా. ఎందుకంటే పిండి అతక్కపోకుండా. ఇది రాయి మీద కూడా చేయొచ్చు, చపాతీ దాని మీద, చపాతీ బండ మీద అయితే అతక్కపోతాయి. అందుకనైతే ఇట్లా ప్లేట్ మీద చేస్తే కట్ చేయడానికి బాగా వస్తాయి. చాలా బాగుంటాయి, నాకైతే బాగా నచ్చినాయి. మనం చపాతీ ఎట్లా తిక్కుకుంటామో అట్లా తిక్కుకోవాలా. చాలా స్వల్పంగా అస్సలు తిక్కకూడదు, ఇంత చాలు అన్నమాట మందం. ఈ విధంగా మందం చాలు. ఇప్పుడైతే దీన్ని మనం ఇలా కట్ చేసుకున్నాం. ఇది చాక్ తో అయితే చాలా బాగా వస్తుంది, కానీ నా దగ్గర చాక్ లేదు. ఈ విధంగా అంత లైన్స్ లైన్స్ మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేపు. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నా. ఇట్లా లైన్స్ మొత్తం తీసుకోవాలా. తర్వాత వచ్చేసైతే ఇలా కట్ చేద్దాం. చాక్ లేదు కదా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. క్రాస్గా కట్ చేసుకోవాలా. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇందులో ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఇట్లా పెట్టేసుకున్నాం. ఏం అతక్కపోవు. ఇదేమి మన కింద గోధుమ పిండి వేసి మనం ఇలా తిక్కున్నాం కదా, దీన్ని చపాతి పిండి మాదిరి. అందుకనేసి అయితే ఇవి ఏం తినిగిపోవు. మనకి డైమండ్ షేప్ కావాలనుకుంటే, ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇంకా చాక్ లేదు కాబట్టి ఇది మాకు ఈ షేప్ వచ్చింది. అంతా తీసేసుకున్నాం. కొంచెం కూడా పిండి వేస్ట్ అనేదే కాదు. బాగా వస్తుంది. పిండి అనేది కొంచెం మందంగానే తిక్కుకోవాలా, లేకుంటే అతుక్కపోతుంది. నేనైతే చాలా మందంగా అనలేదు, స్వల్పంగా తిక్కున్నాను, అందుకే ఇది కొంచెం అతుక్కుంటున్నట్టుగా ఉంది. చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. చాక్ తో అయితే చాలా నీట్ గా వస్తుంది షేప్ అనేది. అయితే ఇట్లా డైమండ్ షేప్ బాగా వస్తుంది. నాకు చాక్ కాదు కాబట్టి ఇట్లా వచ్చింది అనమాట. కానీ ఎట్లున్నా కూడా దీంట్లో ఆయిల్ వేస్తే బాగుంటాయి. ఇప్పుడు నేనైతే ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ ఇవి చేయాలనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా స్లిమ్ లో అంటే
చిన్నగా పెట్టుకొని గ్యాస్ అయితే నూనెను వేడి చేసుకోవాలా. అప్పుడే ఇవి లోపలంతా బాగా పొంగుతాయి అన్నమాట. అందుకనేసి అయితే నేను చిన్నగా పెట్టినాను మంట అయితే మధ్య రకంగా. ఒకసారి అయితే వేసి చూద్దాం మనం. కొంచెం వేసి చూద్దాము ఆయిల్ హీట్ అయిందా లేదని చెప్పేసి అయితే. చూడండి ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినట్టుగా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకున్నాం. ఒక్కొక్కటి వేసుకున్నాం. ఎలా అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ ఆయిల్లో మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలా. ఫస్ట్ అయితే చూద్దాం. మాడిపోకుండా తీసుకుందాం. ఇట్లా గ్యాస్ అనేది మధ్య రకంగా పెట్టి ఇది చేస్తే లోపల బాగా మనకి పచ్చి పచ్చిగా లేకోకుండా మెత్తగా లేకోకుండా క్రిస్పీగా ఉంటాయి. చాలా మంది దీంతో గోధుమ పిండితో కాకుండా బియ్యం పిండితో చేస్తుంటారు. అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. కానీ ఇంకా అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనుకునే వాళ్ళు అయితే, ఏదో ఒకటి తిన్నాం అనుకునేటోళ్ళు అయితే ఇలా ఒక 5 నిమిషాలలో చేసేసుకోవచ్చు అనమాట. ఇవి చూడండి ఎంత చక్కగా పొంగినాయో. ఒకసారి ఇలా అనుకున్నా. నేనైతే ఆశీర్వాద్ పిండి తీసుకున్నాను చేయడానికి. మీ ఆప్షన్ అది, ఏదైనా తీసుకోవచ్చు. ఏది అవైలబుల్ లో ఉంటే అది తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఏది ఉంటే అది గోధుమ పిండిలో. ఇప్పుడైతే ఇదంతా బాగా అయిందనమాట. ఇది ఒక సైడ్ ప్లేట్ లో తీసుకున్నాం. మీకు నేను ప్లేట్ లో వేసేటప్పుడే శబ్దం వస్తా ఉంటాయి చూడండి. ఇట్లా ఉండాలి క్రిస్పీగా. చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి. మిగతా కూడా వేసేసుకున్నాం. ఈసారి అయితే ఇంకా మొత్తం అన్ని వేసేసిన.
వేసుకున్నాం. నేనైతే ఇట్లా కూర్చున్నాను, నాకు గ్యాస్ అన్నది కాబట్టి. అతుక్కున్నట్టుగా ఉంటే మనం కొంచెం పైన పిండి చల్లుకొని ఈ విధంగా అయితే తిక్కుకున్నాం. ఇది కూడా సేమ్ అన్నమాట, దాని మాదిరిగానే. ఇప్పుడైతే గోధుమ పిండి స్నాక్స్ అయితే తయారైపోయినాయి. ఇంక ఇవి చాలా వేడి మీద ఉన్నాయన్నమాట. కొంచెం చల్లారితే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇట్లా చూడండి, ఇట్లా అంటే ఇట్లా ఇట్లా అయిపోతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంక ఇవి ఆరలే కాబట్టి, ఇంకా కొంచెం ఇదిగా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉన్నాయన్నమాట. చూడండి, లోపల ఇట్లా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. ఇవి కొంచెం చల్లారితే ఇంకా బాగా క్రిస్పీగా ఉంది, మనం తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏదైనా 5 నిమిషాల్లో మనం నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఇట్లాంటివి అయితే. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి.